హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు గురువుగారు చేబియ్యం కిరణ్ శర్మ గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. హాయ్ గురువుగారు నమస్తే. నమస్తే అమ్మ. అఖండ ఐశ్వర్యమస్తు తల్లి. గురుగారు ఇప్పుడు చూసుకుంటే 'ప్రభాస్' గారు రీసెంట్‌గా 'కల్కి' మూవీ అనేది తీశారు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ కోసం ఏడుస్తూ చాలా మాటలు మాట్లాడారనమాట. ఎమోషనల్ అవుతూ. మరి 'కల్కి' సినిమా తర్వాత 'ప్రభాస్' గారి కెరీర్ ఎట్లా ఉండబోతుందంటారు? రైట్. అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్పొచ్చు నేను. అంటే మీరు 'కల్కి' సినిమా గురించి ఒక విషయం మాట్లాడుకున్నప్పుడు, ముందుగా 'ప్రభాస్' గారి గురించి మాట్లాడాలంటే, ఆయన ఎమోషన్ అవ్వడానికి నేను 2 కారణాలు చూపిస్తాను. హ్మ్. నేను ఖచ్చితంగా. ఎందుకంటే జ్యోతిష్యాన్ని నమ్ముతాడో నమ్మడో పక్కకు పెట్టేసిండు ఆయన. ప్రభాస్ అనేది నమ్మకపోయినా ఆయనది నేమ్ ప్రకారంగా తులా రాశి, యాక్చువల్‌గా తనది కర్కాటక రాశి అని చెప్తూ ఉంటారు. హ్మ్. ఇంతవరకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇవ్వలేదు ఇవ్వరు కూడా. కొంతమంది జాతకులు చెప్పేటువంటి ఫేమ్ అయినటువంటి వ్యక్తులు కొంతమంది ఆయన అకాల మరణం పొందుతాడని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. హ్మ్. రోగంలో ఉన్నాడు ఆయన. చాలా రోగగ్రస్తుడై ఉన్నాడు. అనారోగ్యంగా ఉన్నాడు. ప్రమాదం జరగొచ్చని కొన్ని పుంఖాను సోషల్ మీడియా బయటకొచ్చింది. ఆ వ్యక్తి ఫేమస్ ఆస్ట్రాలజర్‌గా పేరు తెచ్చుకొని ఆ హ్మ్. విషయాన్ని బయట పెట్టేసి మొన్న ఆంధ్రలో ఈ పార్టీ కేవలం ఇదే గెలుస్తుంది. జగన్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి సంథింగ్ చెప్పాడు. ఇది ఓడిపోతుందని చెప్పాడు. ఆ వ్యక్తి ప్రభాస్ అకాల మరణం పొందుతాడని, ఆ హ్మ్. 'ప్రభాస్' సినిమా అనేది ఇక విజయం సాధించే అవకాశాలు ఈ కెరీర్ మూసుకుపోయిందనేటువంటి విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా బయటకొచ్చేసింది. అవును. ఒక రకంగా అది ఒకటి నిజమైంది. ఎందుకంటే అతనికి అనారోగ్యం వచ్చింది. హ్మ్. టు హానెస్ట్ ఏంటంటే అతనికి ఈ కడుపులో ఉన్నటువంటి కొంత ఇబ్బంది అతనికి వచ్చింది. అతని హ్మ్. స్టమక్ ఏక్ మాత్రం వచ్చింది. అది 1 మంత్ 'ప్రభాస్' గారు బయట రాలేని విషయం బయట వరకు తెలియకపోయినా ప్రేక్షకులకు తెలుస్తదిగా. తెలుసు. ఇప్పుడు ఆయన అవును. ఆయన ఆయనకున్నటువంటి ఫాలోవర్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ బాధపడడం, పూజలు చేయించడం మాకు తెలుసు. హ్మ్. ఆయన పోయి పూజలు చేయించడం మాకు తెలుసు ఆ విషయం. సో, పర్లేదు. ఆయనకి ఆ 1 మంత్ ఆరోగ్యం బాధ విషయం వాస్తవం. కానీ ఆ ఆరోగ్యం కూడా చాలా సీరియస్ ఆరోగ్యమే. అంటే అనారోగ్యమే. బట్ కొంతవరకు ఆపరేషన్ అయిద్దాం అనుకున్నారు. హ్మ్. బట్ దేవుడి దయ వల్ల, వాళ్ళ పెద్దమ్మ, పెద్దనాన్న దయ వల్ల, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ఆయన బయటకొచ్చేసాడు బాగుంది. ఇక ఆయన సినిమా అన్నీ కూడా హిట్ కొట్టవు. 'సలార్' మూవీ నుంచి అతని నాశనం స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడం వల్ల అదొక మైనస్ పడింది దానికి. అంటే ఎఫెక్ట్ ఆయనకి. అవును. ఎమోషన్ అవ్వడానికి. రెండవది ఎక్కడెక్కడైతే ఈ సినిమాలు పోతాయి అనుకున్నారో, ఆఫర్స్ అనేది మేజర్‌గా ఎవరైతే కమిట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. కొత్త హ్మ్. వాళ్ళెవరు దగ్గరికి రాలేదు. హ్మ్. బాగా థింక్ చేయండి. ఎట్టి అవునవును. పరిస్థితుల్లో మీరు ఇది చూసినా, చూడకపోయినా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. కొత్త వాళ్ళెవరు ఆయన దగ్గరికి రాలా. దగ్గరికి రాలేదు. 'ఆదిపురుష్' తర్వాత ఇంకా ఆయన డౌన్ ఫాల్ ఎక్కువ అంటే ఇక రాడు అనేటువంటి భావన ఏర్పడింది. అప్పటికే నాగార్జున గారితో ఇదంతా జరిగినాయి. హుహు. నాగార్జున సినిమా అది బ్రహ్మాండం తీయడం, కల్కి సినిమాలకు జరగడం. సరే దేవుడి దయ బయటకొచ్చిన తర్వాత 'సలారు' 100 క్రోర్స్ దాటిపోయింది. ఇప్పుడు మనకి 'కల్కి' సినిమా కూడా దాదాపు 1000 కోట్లు దాటిపోయినట్టుగా మనకి న్యూస్ వస్తోంది. మరి ఎంతో అవును. నిజమో మనకి భగవంతుడికి తెలియాలి. 1000 కోట్లయితే వచ్చిందనే విషయం అఫీషియల్‌గా బయటకొచ్చింది. సరే ఇప్పుడు ఆయన ఎమోషన్ అవ్వడానికి రెండే కారణాలు. ఒకటి హ్మ్. తను పూర్తిగా ఇక జీవితంలో విఫలమైనట్టుగా, సినిమాలో విఫలమైనట్టుగా ఆ ప్రచారం జరిగి ప్రేక్షకుల దగ్గరికొచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడు కూడా ఆయన ఎమోషనల్‌గా మాట్లాడడు. అసలు అవును. టాపిక్ ఎక్కడ తీసుకురాడు. సింపుల్ అందరికి డార్లింగ్ అని చెప్పి అందరికి హాయ్ అంటాడు తప్ప ఎవరితో మాట్లాడలేదు. అప్పుడు బాలకృష్ణ గారి ప్రోగ్రామ్‌లో కూడా ఆయన ఫ్రెండ్ ఎవరు ఉంటారు. ఎవరు మన కృష్ణ గారి టీఆర్ఎస్ కృష్ణ గారి కుమారుడు హీరో ఉన్నాడు కదా! మనకి 'నిజం' సినిమా గోపీచంద్ గారితో ఉన్నప్పుడే ఆయన హ్మ్. ఎక్కువగా ఆనందంగా ఉన్నాడు. అంటే ఎంజాయ్‌మెంట్‌గా చేశాడు. ఎక్కడ కూడా అటువంటి ఎంజాయ్‌మెంట్ ఎపిసోడ్ మేము చూడల. అంటే ఈస్ వెరీ ఎంజాయ్డ్ దట్ బాలకృష్ణ గారితో గోపీచంద్ గారు ఎంజాయ్ చేసిన విషయం అక్కడ మాత్రమే ఆయన చాలా సరదాగా ఉన్నట్టు చూసాము. అలాంటి స్థితి మళ్ళీ ఇక్కడ మొన్న మీరన్నట్టుగా ఇంటర్వ్యూలో ఆయన ఆడియన్స్‌తో కనెక్ట్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకునే విషయం మేము కూడా చూసాం ఈ విషయంలో. అవును. బట్ ఈ 2 కారణాలు అతనికి. జాతకంలో బాధని చెప్పి నెగెటివ్ చెప్పడం స్ప్రెడ్ చేయడం. ఇంక ఫెయిల్ అవుతాయని చెప్పి స్ప్రెడ్ చేయడం అవుతుంది. అవును. అదే ఈ రోజున మేము తన గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దాదాపు 9 సినిమాలకి అతన్ని కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇప్పుడు. హ్మ్. చాలా మంది నిర్మాతలు 9 సినిమాలు కనెక్ట్ అయినట్టుగా విషయం మనకు విషయాలు బయటకొచ్చేస్తున్నాయి. ఓకే. బికాజ్ ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీలో మేము కూడా ముహూర్తాలు మేము పెడుతుంటాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది. హ్మ్. 9 మంది ఇప్పుడు అదేంటారు అన్‌కండిషనల్‌గా ఆయనతో కనెక్ట్ అయ్యున్నారు ఇప్పుడు. అంటే హ్మ్. రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు 'ప్రభాస్' గారు ఫుల్ ప్లెడ్జ్‌డ్ బిజీ ఉన్నారు. ఫుల్ బిజీగా ప్లెడ్జ్‌డ్ బిజీ. ఉంటారు. హ్మ్. కంటిన్యూ రాబోయేటువంటి 5 ఇయర్స్ వరకు ఫుల్ ప్లెడ్జ్‌డ్ బిజీ ఉన్నారాయన. కాబట్టి అటువంటి స్థాయి కోసం ఎమోషన్ అయిన విషయం వాస్తవంగా చెప్పబడిందది. అందుకే ఆయన ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. గురుగారు ఇప్పుడు చూసుకుంటే 'కల్కి' సినిమా కోసం వచ్చింది కాబట్టి 'కల్కి' సినిమాలో చూపించినట్టు కర్ణుడు మళ్ళీ పుట్టాడు అని చెప్పేసి అన్నారు గదా! సో, అది నిజంగా పురాణాల ప్రకారం జరుగుతుందంటారా? ఇంపాసిబుల్. అది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. కథాంశం తీసుకోవడమైనా భారతాన్ని తీసుకున్నా కర్ణుడు మళ్ళీ పుట్టడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడ ఎందుకంటే ఒక శ్లోకం చెప్తాను. అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమ, కృపః, తర్వాత విభీషణుడు, వీరు మాత్రమే చిరంజీవులు. అశ్వత్థాముడు, బలి, వ్యాసుడు, హనుమంతుడు, కృపుడు, తర్వాత పరశురాముడు. ఈ 7గురు మాత్రమే ఆయన చిరంజీవులు తప్ప ఇంకెవరు చిరంజీవులు లేరు. హ్మ్. చిరంజీవులు మార్కండేయుడు అందరూ కూడా చిరంజీవులు కాదు. ధృవ నక్షత్రం ఉన్నంత వరకు మార్కండేయుడు ఉంటాడు. ధ్రువ నక్షత్రం యుగాంతంలో మాయమైపోతుంది ఖచ్చితంగా. హ్మ్. మరి ఎన్ని యుగాలైనా సరే వీళ్ళుండేది వీళ్ళే. ఈ 7గురు మాత్రమే చిరంజీవులు కాబట్టి అశ్వత్థాముడు ఉన్న వాస్తవం. అది ఉంటాడు గ్యారంటీ. ఇప్పటికి ఎప్పుడుగా ఆయన ఉంటాడు గ్యారంటీగా. ఉంటారు. కర్ణుడు మళ్ళీ పుట్టే అవకాశం లేదు. ఆయన కథాంశంలో
అది మనకి భారతం చదువుతున్నప్పుడు కర్ణుడు, 2024లో కర్ణుడు, దెన్ 2091 2891 కర్ణుడు ఎలా ఉంటారన్నటువంటి ఒక కథాంశం తీసుకొని ఆయన తన మదిలో ఉన్నటువంటి నాగాశ్విని కథను తీసుకున్నాడు తప్ప కర్ణుడు మళ్ళీ పుట్టే విషయం మాత్రం అసలు వివాదం. అది కర్ణుడు మళ్ళీ పుట్టే అవకాశం లేదు. రెండవది, అశ్వత్థాముడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడు అంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, ఇద్దరు ఒకటే పార్టీ. అక్కడ కౌరవులకి ఆత్మీయులు, కౌరవులకి మిత్రులు వాళ్ళిద్దరు కూడా, అశ్వత్థాముడు కానీ కర్ణుడు కానీ. కాబట్టి పాండవులను అక్కడ చూపించినట్టయితే మనం ఏదో అనుకోవచ్చు, చూపించింది ఒకే వరలో ఒక గ్రూప్ వాళ్ళే కాబట్టి ఆ ఇద్దరు గొప్పవాళ్ళు కాదు. అశ్వత్థాముడు గొప్పవాడు కాదు, కర్ణుడు గొప్పవాడు కాదు. అనేది మీరు చూసినటువంటి విధానం మీరు వేరు. అంటే మీరు చదివేటువంటి భారతాన్ని మీరు మన భారతం మీరు పూర్తిగా చదవరు, వ్యాస భారతాన్ని చదవాలి మీరు. వ్యాస భారతంలోనే స్పష్టంగా చెప్పబడింది అశ్వత్థాముడు కానీ కర్ణుడు కానీ ఎక్కడ కూడా పారిపోయినటువంటి నీతి కర్ణుడిది. దానం ఇచ్చే నీతి ఒక దగ్గరే, సూర్యునికి బ్రాహ్మణుడికి వచ్చినప్పుడు కవచకుండాలు ఇవ్వడం మనకే తీసుకున్నారు తప్ప, దానం ఇచ్చడం చెప్పి తప్ప అనేక దానంలో గొప్పవాడు. దానం ఇవ్వగలుగుతాడు తప్ప బలి కంటే కూడా గొప్పవాడు కాదు. మళ్ళీ బలి చక్రవర్తి కంటే గొప్పవాడేం కాదు ఎవరు, కర్ణుడు. అందుకే బలి చిరంజీవిగా ఉన్నాడు, కర్ణుడు చిరంజీవిగా లేడు. ఎందుకు దానంలో కూడా గొప్పవాడు బలి చక్రవర్తే. కాబట్టి తన శిరస్సును ఇచ్చాడు, తన ప్రాణాన్ని మొత్తం ఇచ్చాడు. నువ్వు కవచకుండాలు ఇచ్చావు. వామనుడు వచ్చినప్పుడు బలి చక్రవర్తి నువ్వు ఎక్కడ పెట్టాలి, రెండు కాళ్ళు పెట్టమని 3 రోజులు ఇచ్చావు, ఇంకోడు ఎక్కడ పెట్టాలంటే నా శిరస్సు మీద పెట్టమంటాడు. అంటే పాతాళానికి వెళ్ళిపోతాడు. పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ పాతాళ లాకానికి చక్రవర్తిగా ఉంటాడు బలి చక్రవర్తి. మరి ఇక్కడ కర్ణుడు ఎక్కడ ఉన్న చిరంజీవి వెళ్ళాడు. కానీ దానవీర సూరకర్ణ అదే అంటున్నా, కథాంశంతో తీసుకొని అప్పటి కాలంలో ఆనందంగా ఆయన గురించి గొప్పగా చెప్పారు. కొన్ని విషయాలు తీసుకొని కథాంశం వేరు, నిజమైన కథ వేరు, నిజమైనటువంటి చరిత్ర వేరు. కాబట్టి ఎప్పుడు కూడా కర్ణుడు ఉపపాండవం చంపడం, రాత్రిపూట వెళ్ళి పాండవుల ఉపపాండం చంపాడు ఆయన. కర్ణుడు ధర్మాత్ముడైతే ఎక్కడ ఉపపాండవం రాత్రిపూట చంపుతాడా? నైట్ పూట, రాత్రిపూట యుద్ధం చేయకూడదు అని తెలిసిన వాడు అది చేసుకుంటాడు. ప్లస్ అనేక శాపాలు ఎందుకు వచ్చాయి ఎంత మంచివాడైతే? ప్రతి అస్త్రానికి శాపం ఉంది ఆయనకి. కాబట్టి ఆ విషయంలో అశ్వత్థాముడి కంటే కూడా తక్కువ వాడే కర్ణుడు. కర్ణుడు గొప్పవాడు ఎక్కడ కూడా కాదు. కానీ కొన్ని విషయాల్లో ధర్మనిరతి, తపస్సంపన్నుడు. సూర్యుడిని కూడా తపస్సు చేసి తన యొక్క దగ్గరికి పిలుచుకునేటువంటి వ్యక్తి, ఆ ధైర్యం, ఆ తపస్సంపన్నుడు. కాబట్టి నీతి అంటే కొంతవరకు నీతిని తపస్సు మీద గట్టిగా పెట్టాడు, దాన్ని ఎప్పుడు తప్పిపోలే. కానీ ధర్మాన్ని ఎప్పుడు కూడా పాటించలే. కాబట్టి ఎప్పుడు కూడా కర్ణుడు ధర్మం వైపు లేడు. కాబట్టి ధర్మం వైపు గురించి కర్ణుడిని చూపించకూడదు. కర్ణుడు చిరంజీవి కాదు, అప్పుడే చనిపోయాడు. భారతం ఉన్నప్పుడే కర్ణుడు అంతమంది పోయాడు. మిగిలింది వీళ్ళు మాత్రం. అర్జునుడే చిరంజీవి కాదు, అర్జునుడే చిరంజీవి కాదు. కాబట్టి ఇక్కడ చెప్పాం కదా, అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమాస, కృపుడు, పరశురాముడు వీళ్ళు మాత్రమే చిరంజీవి ఉన్నప్పుడు మిగతా వాళ్ళు లేరుగా. సాక్షాత్తుగా భగవంతుడే భారతం నుంచి మళ్ళీ ఇంకో అవతారంలో వచ్చాడు తప్ప ఆయన చిరంజీవిగా లేడుగా. భారతంలో ఆయన ఆ యొక్క చాప్టర్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ అవతార పురుషుడయ్యాడు భగవంతుడు. మరి ఇక్కడ చిరంజీవులు ఎవరు? వీళ్ళ పేర్లు చెప్పాడుగా. కాబట్టి ఏ కాలంలోనైనా ఏ యుగంలోనే ఉండేవాళ్ళు వీళ్ళు మాత్రమే. హనుమంతుడు కూడా అంటే ఎక్కడైనా హనుమంతుడు మన పక్కనే ఉంటాడు, ఇక్కడ మన పక్కన కూడా హనుమంతుడు ఉంటాడు. ఎక్కడైతే నామస్మరణ భగవన్నామం జరుగుతుందో అక్కడెక్కడ రాముడు హనుమంతుడు ఉంటాడు. అటువంటి బలం ఆయనకు ఉంది. కాబట్టి ఆ కర్ణుడు అంత గొప్పవాడేం కాదు, అశ్వత్థాముడు అంతకన్నా గొప్పవాడు కాదు. అశ్వత్థాముడు అధర్మయుద్ధం చేశాడు. కాబట్టి సినిమాటిక్ వేరు. సినిమాటిక్ లో వాళ్ళని శూరులుగా చూపించడం అనేది సినిమాటిక్ వేరు. సినిమాకి ఇక్కడ నిజమైనటువంటి వ్యాస భారతానికి ఎక్కడ కూడా ముడ్డి పెట్టకూడదు. కేవలం ఆ విజువలైజేషన్ చూసి ఆనందపడాలి. కానీ కొన్ని కథాంశాలు మన నాగార్జున గారు తప్పుగా రాసుకున్నాడో తెలియదు. కానీ చూపి 2వ ఎపిసోడ్లో ఏదో తిరుగుదాం. మనం కల్కి 2లో ఏమి దాన్ని తన నిర్ణయం చెప్తాడో చూసే ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా మాత్రం ఇప్పుడు చూపినట్టుగా కర్ణుడు మళ్ళీ పుట్టడం అనేది జరగదు, అది అబద్ధము. అశ్వత్థాముడు గొప్పవాడని చెప్పడం కూడా అబద్ధమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవచ్చు. గురుగారు మీరు చెప్పినట్టు ప్రతి కాలంలో ఒక చెడుని కాపాడడానికి ఒక మంచి అనేది పుడుతుంది. సో అలా ప్రతి కాలంలో భగవానుడు దేవుడు ఒక్కొక్క అవతారంతో వచ్చాడు. మరి ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే కల్కి అవతారంతో వస్తాడు అని చెప్పేసి సినిమాను చూసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంది ఏంటి అంటే కల్కిని కాపాడడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు అని చెప్పేసి. నిజంగా కల్కిని ఎవరైనా కాపాడతారా? అసలు కల్కి అనేది అవతారం, దుష్ట సంరక్షణార్థం తన అవతారాన్ని మళ్ళీ తను క్రియేట్ చేసుకునేటువంటి శంభలా నగరంలో తను పుడతాడు. అది కూడా విశ్వశర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి పుడతాడన్న విషయం చరిత్రలో ఉంది. అది ఆల్రెడీ చెప్పబడింది అది. కాబట్టి ఈ శంభలాని నగరంలోనే తప్పకుండా తన తీసుకొని అక్కడ జన్మించి తన అవతారంతో దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేయడానికి అతను పూర్ణ తప్ప ఆయన కాపాడింది దేవుడే. ఆయన వచ్చి పుడుతున్నప్పుడు ఆయన కాపాడు కర్ణుడా, అశ్వత్థాముడా, ఈ కల్కిని ఎవడు కాపాడతాడు?
కల్కి సాక్షాత్తుగా పరమేశ్వరుడు, సాక్షాత్తుగా నారాయణమూర్తి. అంటే అతన్ని కాపాడడానికి ఎవరండి? కాబట్టి అంతా కూడా అదంతా అబద్ధం. అది ఎక్కడ కూడా మరి ఎక్కడో అది కాంట్రవర్సీ తీసుకొచ్చారు. మరి మొన్న కల్కి సినిమాలో అలాగేం చూపించలేదు మీకు. కల్కిని కాపాడడానికి కర్ణుడు పుట్టాడని చెప్పేసి అశ్వత్థామ కాపాడి చెప్పడానికి అక్కడ ఏం ఆధారాలు లేవు. అక్కడ అలాంటిది నాకేం స్టోరీలో కనపడలేదు. మేము కూడా సినిమా చూడడం జరిగింది. అటువంటి దాంట్లో ఏమి కల్కిని కాపాడే వ్యక్తులు అది ఇంపాసిబుల్. అది ఆయన సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ అవుతాడు, ఆయన ఎవడు కాపాడుతాడండి? కానీ ఆయన పుట్టుకని కాపాడడానికి కోసం చాలా మంది అవసరం లేదు అసలు. అట్లాంటప్పుడు మనకి బాలకృష్ణుడిని ఎవరు కాపాడారు? కంసుడి నుంచి కానీ తాటకి నుంచి కానీ ఎవరు కాపాడారు ఆయన్ని? కేవలం తనకు తానుగానే కాపాడుకుంటూ దుష్ట శిక్షణ చేసుకుంటూ పెరిగాడు ఆయన. కంసుడు నాశనం చేసుకుంటూ అనేకమైనటువంటి తాటి చెట్లు కట్టినప్పుడు తాటకి వదిలి చేసింది ఎవరు? కాబట్టి ఆయనే కదా. కాబట్టి ఆయన చిన్నతనం కాదు, పెద్దది కాదు, ఆయన మహత్ అటువంటిది. ఆయన పుట్టుకనే ప్రపంచానికి శాంతి కలిగింది, లోకానికి 7 లోకాలకి శాంతి కలిగించింది. కాబట్టి కల్కిని కాపాడడం అనేటువంటి వ్యక్తి పుట్టడం దుస్సాధ్యం. అది కల్కి పుట్టడమే లోక కళ్యాణం జరగబోతుంది, అంతే విషయం. ఇప్పుడు కలిని ఎలా చంపుతారంటారు? కలి పురుష అనేది ఒక రకమైనటువంటి బ్రహ్మగారు చేసినటువంటి ఒక ఆయుధం. నువ్వు ఎట్టి వయసులో ఆయనకు ఒక ఆట. అసలు ఇదంతా ఎందుకంటే ఆయనకి జగన్నాటక సూత్రధారి ఆయన పేరు. ఆ జగన్నాటక సూత్రధారి ఆయనకు ఒక ఆట. ఇది సృష్టిస్తున్నాడు, చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడు, అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏం చేయాలి? హాయిగా వెళ్ళిపోతారా? మళ్ళీ ఎగ్జామ్ రాయాలిగా. డిగ్రీ, పీజీ ఎగ్జామ్ రాస్తుంటారు కదా, రైట్. పోనీ ఉద్యోగం వచ్చింది, డెవలప్మెంట్కి ఏం చేయాలి? కొత్త మోడల్, కొత్త టెక్నిక్, ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సిందేగా, టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే కదా. అలా మన ఆఫ్టర్ ఆల్ 100 సంవత్సరాల జీవితంలోనే ఎన్ని పరీక్షలు ఉంటే భగవంతునటువంటి జన్మనిచ్చినప్పుడు ఎన్ని పరీక్షలు పెడతాడు? మంచితనము, ప్రేమ, ఆప్యాయత, సత్సంగత్వము, అందరినీ జాగ్రత్త చూసుకోవడము, కాపాడము, తల్లి, తండ్రి, చెల్లి, అక్క, ఇవన్నీ ఎలాగైతే మన పరీక్షలు ఉంటాయి వాటిని కాపాడుకొని జన్మ సార్థక చేసుకొని అంతిమంలో మోక్షాన్ని పొందిన వాడికి తన దగ్గర పెట్టుకుంటాడు. అంటే ఇన్ని కోట్ల మందిలో దాదాపు 900 కోట్ల 700 కోట్ల మందిలో 2-3 ఆయన దగ్గరికి వెళ్తారు అంతే. మిగిలిన వాళ్ళు మళ్ళీ పునరభిజననం, పునరభిమరణం పొందుతుంటారు. అది ఆయనకి ఆట. ఆయనకి ఈజ్ పేయింగ్ ఎ చెస్. అతను చెస్ ఆడుతున్నాడు ఇప్పుడు. కాబట్టి ఎక్కడ ఏమని చెప్పాలి ఆయన తెలుసు కదా ఆటోమేటిక్గా. కాబట్టి ఆ నాటక సూత్రధారైనటువంటి ఆ వ్యక్తి ఆ నాటకంలో మనం చేసేటువంటి పరీక్షలు ఫెయిల్ అవుతూ మళ్ళీ పుట్టుక వస్తూనే ఉంది. కాబట్టి అలా కలిపురుషునికి కలియుగంలో ఆయన అడిగాడు, అందరూ తీసుకుని అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు, మరి నేనేం చేయాలన్నప్పుడు, సరే నువ్వు వెళ్ళు, పని చేయి, కలియుగంలోకి వెళ్ళిపోయి ఎవరెవరైతే అధర్మంతో ఉన్నారో వాళ్ళందరినీ అనేక కష్టాలు పెడుతూ వాడు నాశనం చేయి. ఈ డ్యూటీ. అది కలియుగం అంతా అలా నాశనం అవుతుంది. ఒక స్త్రీమూర్తి స్త్రీతత్వంతో లేదు, ఒక పురుషుడులా లేడు, ఒక చెల్లిలా లేదు, అన్నలా లేడు, అమ్మలా లేదు. మారిపోతూ ఏదో 70 ఏళ్ల క్రితం ఎంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళం మనం. సంస్కృతి సంప్రదాయం 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ఎంత సంప్రదాయబద్ధంగా సనాధర్మంగా ఉండేది. ఇప్పుడు అనేక రకాలైనటువంటి సాన్నిధ్యంతో, సావాస దోషంతో, ఏకాదశి ఎవరు ఉపవాసం ఉంటారు. ఇప్పుడు మన 2 రాష్ట్రాలు గంజాయి డ్రగ్స్ కల్చర్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితికి వచ్చేసాం మనం. ఎవరు డ్రగ్స్ తింటారు? సినిమా వాళ్ళు తింటున్నారు, బయట వాళ్ళు తింటున్నారు. అసలు ఎవరు తింటున్నారు? మన తమ్ముడా, చెల్లెలా తెలుసుకునే పరిస్థితికి వచ్చేసాం మనం. అంటే ప్రతినిత్యం ఏదో పాపకర్మ చేస్తూనే ఉంటాడు. పాపకర్మ చేయడానికి జాతకంలో లోపం కొంత, కలి ప్రభావం కొంత, 2 కూడుకొని కలి పరీక్ష పెడుతుంటాడు. నీ వైపు నేను అంటుకుంటాడు. నీ బుద్ధి దుష్ట బుద్ధి మారుతుంది. అలా మారకుండా శ్రీరామ అనుకోవడమో, నారాయణ అనుకోవడమో, శివనామస్మరణ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ కలికి దూరం జరుగుతుంటాడు. కానీ కలిపట్టగానే ఇస్తున్నాం, నాకు డ్రగ్స్ కావాలి, నాకు పేకాట కావాలి, నాకు షేర్లలో 100 కోట్లు కావాలి, లేదా 100 కోట్లు చెప్పడానికి చేయాలి, లేదా ఈ అమ్మాయి నేను బలాత్కారం చేయాలి, వీడిని మర్డర్ చేయాలి అనేటువంటి బుద్ధిహీనత మనలో పెరుగుతోంది. దానికి జాతకం తోడవుతుంది. కాబట్టి అనేక రకాలు. అందుకనే సనాతన ధర్మంలో దేవాలయానికి వెళ్ళండిరా, ఏకాదశి ఉపవాసం ఉండండి, నామస్మరణ చేయండి. ఎన్ని ఎక్స్క్యూజ్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఎన్ని ఎక్స్క్యూజ్ ఉంటాయి మన దగ్గర. పోతూ దండం పెట్టుకుని వెళ్ళాను, అమ్మ నా దండం పెట్టు. ఎవరు పెడుతున్నారు అమ్మ నా దండం? ఈరోజు తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నారా? నాన్న బాయ్, అమ్మ బాయ్. అసలు అమ్మ వంటింట్లో ఉంటే వీడు బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అమ్మ నాన్నకి ఏం చెప్పాలంటే, అమ్మ వెళ్ళొస్తాను అంటే బయటికి వెళ్ళి సురక్షితంగా వస్తాను. అమ్మ ఏముంటుంది? నన్ను జాగ్రత్తగా వెళ్ళిరా, సంతోషం. ఎప్పుడైతే నీకు తల్లి ఆశీర్వాదం వచ్చేసింది, తల్లి ఆశీర్వాదం వచ్చేసరికి నీకు భగవంతుడు ఏం చేయలేడు అక్కడ, కలిపురుషుడు ఏం చేయలేడు. ఎందుకు? తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎందుకు? మాతృదేవో భవ, పితృదేవో భవ. దేవుడి కంటే ముఖ్య స్థానం ఇచ్చారు. వాళ్ళ దండం పెట్టరా అంటే పెట్టాడు వీడు. అటువంటి సనాధర్మంలోంచి మనం బయటపడితే కారణం ఏంటంటే కలిపురుషుడి ప్రభావం. ఆ కలిని విచ్ఛిన్నం చేయడానికి సద్బ్రాహ్మణులని, సద్వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని కూడా, సద్బ్రాహ్మణుడు వాళ్ళు బ్రాహ్మణులు మాడతారు స్వామి, మీరు మిగతా వాళ్ళు కారణాలు అంటారేమో చెప్తున్నా, కాంట్రవర్సీ వస్తుంది. కాబట్టి బ్రాహ్మణులని, ఇతరులు మంచి భక్తులని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వ్యక్తులను కూడా కాపాడగలిగే శక్తి రావాలంటే కలిపురుషుని నాశనం చేయడానికి కలికి అవతారం రావాలి. అందుకే కలికి నాశయా కలి అని చెప్తున్నారు. కాబట్టి కలి నాశనం కొరకే కలికి అవతరించబోతున్నాడు. ఇది కలికి అవతార ఉద్ఘాటన. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.